హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మేమైతే షాప్కి వచ్చేసినాము. షాప్లో క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే ఒకటి మీకు చిన్న వీడియో చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా మందికి ముందు భాగం ఎక్కువ తక్కువ అవుతుంటది కదా. ఎక్కువ తక్కువ అయినప్పుడు ఏం చెయ్యాలి, కాకుండా ఏం చేయాలనేది వీడియోలు చాలా చూపించిన. ఒకవేళ మొత్తం కుట్టిన తర్వాత కూడా మనం సైడ్ కుట్లు వేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. ముందు భాగం ఎక్కువ అవుతుంది. ముందు భాగం ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, ఇది కొంత కొత్త వాళ్ళకి మాత్రం తెలియదు, నార్మల్గా తెలుస్తుంటది కావచ్చు. మంచిగా ఉంది, బ్లౌజ్ బాగా కుట్టేసినాము, దీన్ని మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాము అని ఆలోచిస్తలేదు అండి. నేను థ్రెడ్ పైపింగ్ చేసిన, ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉందని అయితే ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేకపోయినా నార్మల్ పైపింగ్ చేసిన. దీన్ని మాత్రం కంపల్సరీ హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ బ్లౌజ్ను చూసుకోవాలి. రెండు సైడ్ల మనకు ముందు భాగం ఎక్కువ తక్కువ అవుతుందా, ఒకటే సైడ్ అవుతుందా. ఇదిగోండి, ఒకటే సైడ్ అవుతుంది, ఈ సైడ్ కరెక్ట్ ఉంది. అట్లా కావద్దు కదా, ఒక సైడ్ అయ్యి ఇంకో సైడ్ ఎక్కువ అవుతుంది. ఇలా అయినప్పుడు ఏం చేసుకోవాలి, ఇక్కడ కూడా ఎక్కువ లేదు దాటేసినంత, అక్కడ సైడ్ కరెక్ట్ ఉంది కాబట్టి మనం ఈ సైడ్ మాత్రం ఈ చంక ప్లేస్ లో కొంచెం అంతా తీసుకోవాలి. ఇలా కుట్టుకి ఇగో ఇలాగా తీసుకోవాలి, ఇక్కడ వరకే తీసుకోవాలి. ఈ డాట్ ప్లేస్ వరకు కొంచెం ఇలా తీసుకోవాలి. ఇది తీసుకోవడం వల్ల మనకు ముందు భాగం ఎక్కువ అనేది తగ్గిపోతుంది అన్నట్టు. ఓకే, డాట్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు చూసుకుందాం కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఇదిగోండి కరెక్ట్ వచ్చింది ఇలాగా. ఓకే, మనం ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవడం ఎలాగో అనేది చూద్దాం. ఫస్ట్ బ్లౌజ్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, సైడ్ కుట్ వేసినప్పుడు బ్యాక్ పార్ట్ ని ఉల్టా మడత అంటే రెండు సీదాలు మనకు కనబడే విధంగా ఉల్టాలు క్లోజ్ అయ్యే విధంగా, ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా మనం తీసుకొచ్చి సైడ్ కుట్లు జాయింట్ వేసేయాలి. అంటే ఇట్లా అన్నట్టు 4 మనకు హుక్స్ పట్టి కాజపట్టి వీపు భాగం ఇలా పెట్టుకోవాలన్నట్టు. పెట్టుకొని కాజపట్టి పెంచుడులాగా ఉండాలి, వీపు అనేది ఇలాగ ఉండాలి. సేమ్ వీపు దీని దగ్గరికి రావాలి. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో ఫస్ట్ వాళ్ళది కూడా 4 మడతలు పెట్టి చూసుకోండి. ఇలాగని సేమ్ ఇది ఎలా ఫోల్డ్ అయిందో మనకు కూడా అది అలా ఫోల్డ్ అయింది. చూడండి, ఇది కూడా బ్యాక్ ఎక్కువ ఉన్నది, వాళ్ళది కూడా మనం కుట్టేది కూడా బ్యాక్ ఎక్కువ ఉన్నది. సేమ్ ఉంది కదా, సేమ్ ఇది ఇలాగే పెట్టుకొని మెజర్మెంట్ మార్క్ చేసుకోండి. ఇలాగా మనకు కూడా ఇది మెజర్మెంట్ కరెక్ట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇది 4 భాగాలకు మార్క్ చేసేసుకోండి. ఈజీ మెథడ్ అండి, ఇది చాలా ఈజీ, మనకు స్పీడ్గా కూడా అయిపోతుంది. ఫాస్ట్గా మనము పక్కన కుట్లేసేసి పక్కన పెట్టేయచ్చు. ఇదిగోండి, మళ్ళీ హ్యాండ్ పెట్టేసుకోండి. ఇలాగా హ్యాండ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ చంక భాగం పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మనం పట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. చంక భాగం దగ్గరకు వచ్చేసరికి గట్టి కుట్టు వేసేసుకోవాలండి. సేమ్ ప్లేస్ లో మనం ఇది ఇలా పట్టేసుకొని ఫస్ట్ కొంచెం దూరం వరకు వచ్చిన తర్వాత మనకు కంఫర్ట్ గా ఇక్కడ అయిన తర్వాత మనం చంక రౌండ్ వాళ్ళది తీసుకొని కొలుసుకోవాలి. వెనక భాగం మాత్రం కొలుసుకోవాలి. మనకి ఎక్కడ భాగం వస్తే అక్కడిది ఇదిగోండి ఇలాగా చంకకి ఇక్కడికి వచ్చింది. ఈ ప్లేస్ వరకు మనకి ఇది రావాలన్నమాట. రెండు కిందిది రెండు చంక భాగంలో సమానం ఉన్నాయా చూసుకోవాలి. చూసి ఇట్లా పట్టుకొని రెండు పైకి ఈ చేతి సైడ్ వేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఈ చేతి వరకు. ఇక ఒకవేళ మీకు ఇక్కడ కూడా కొంచెం తేడా క్రాస్ అది అనిపిస్తే ఇక్కడ కూడా ఇలా ఈ మిడిల్ ఎట్లా పట్టుకుంటున్నామో అట్లనే పట్టుకొని ఇక మార్క్ అయితే చేసుకోండి. కరెక్ట్ ఉంది కదా, కరెక్ట్గా మీ చేతుల భాగం వరకు వచ్చేస్తుంది. ఇలా రావడం వల్ల మనకు లైన్ కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు. 3 సైడ్కు పక్కన ఒకటి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చింది కదా, దీని పక్కన ఇంకొకటి వస్తుంది, దీని పక్కన ఆ పక్కన వేసేది ఈ టెన్షన్ మందం ఇలాగ వేయాలి. ఈ టెన్షన్ పాదం ఉంది కదా, ఈ పాదం ఇలా జరుపుకొని పాదం మందం వేసుకుంటూ రావాలి. కుట్టు అనేది పాదం కిట్ సైడ్ కనబడుతూ ఉండాలి మనకు, లెఫ్ట్ సైడ్. దానివల్ల మనకి లైన్ అనేది నీట్గా వచ్చేస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి. ఓకే, మరి
ఇదిగోండి కుట్టేసుకుంటే మనకైతే కరెక్ట్ గా వచ్చేసింది. ఇలా కరెక్ట్ రావడం వల్ల మన బ్లౌజ్ అయితే లుక్ వస్తుంది, కుట్టడం కుదిరింది అన్నట్టు. ఓకే, మరి వీడియో అయితే మనకు చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోలు అయితే వచ్చేస్తాయి. కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సరే బాయ్.